ఫ్రెండ్స్ యూట్యూబ్ మానిటైజేషన్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ప్రెజెంట్ కొంతమంది క్రియేటర్స్ కి అయితే ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అనేది on 12 May 2025 to improve your earning potential we will add auto ad slots on top of manual on ఎగ్జిస్టింగ్ వీడియోస్ అని ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ కింద ఏదైతే మేనేజ్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ అనేది చూపించడం అయితే జరుగుతుంది. మరి రెండు ఆప్షన్లో మీరు ఏ ఆప్షన్ అనేది ఆన్ చేసుకోవాలి, ఏది ఆన్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్గా ఒకసారి నా ఛానల్లో ఒక వీడియోకి ఆన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియోకి వచ్చేసి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. యూట్యూబ్ రిలేటెడ్గా మీకు ఇదే విధంగా ఎప్పటికప్పుడు నేను మా ఛానల్లో అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి ఈ అప్డేట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నార్మల్గా మనం ఇప్పటి వరకు మన ఛానల్లో ఏవైనా 8 మినిట్స్ వీడియోస్ అనేది 8 మినిట్స్ లేదా అంతకంటే ఎక్కువగా వీడియోస్ అనేది చేసినట్టయితే ఏవైతే మన వీడియో మధ్యలో మనము కొన్ని మిడ్ రోల్ యాడ్స్ అనేది అంటే మాన్యువల్గానే మనము కొన్ని యాడ్స్ అనేది ఇన్సెట్ అయితే చేసుకోవచ్చు. అంటే మనము కొన్ని బ్రేక్ పాయింట్స్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా యాడ్ చేసుకుంటాం కదా, దానికి సంబంధించే ఈ అప్డేట్ ఏం లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఇందులో కూడా ఏఐని ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నార్మల్గా మనం ఆ విధంగా ఇప్పుడు 8 మినిట్స్ కంటే అబోవ్ మనం వీడియో చేసి ఆ విధంగా మిడ్ రోల్ యాడ్స్ అనేది మనము కొన్ని ఏవైతే యాడ్ బ్రేక్ పాయింట్స్ అనేది యాడ్ చేసామనుకోండి, ఇన్సెట్ చేసామనుకోండి, కొన్నిసార్లు ఏమవుతుందంటే మన వీడియో ఫ్లోలో ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర ఇప్పుడు మనం ఇన్సెట్ చేసిన దగ్గర యాడ్ అనేది ప్లే అయింది అనుకోండి, ఆడియన్స్కి అది ఇంటరప్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది, వ్యూవర్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ తగ్గిపోయి వాళ్ళు యాడ్ అనేది రాగానే మన వీడియో అనేది క్లోజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా అవ్వకుండా యూట్యూబ్ అయితే ఇంటరప్ట్ అవ్వకుండా అదేవిధంగా మీ యాడ్ రెవెన్యూ అనేది పెంచుకునేలా యూట్యూబ్ ఇప్పుడు ఈ అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీన్ని ఏ విధంగా ఆన్ చేసుకోవాలంటే ఒకసారి మన ఇంకో ఛానల్కి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో చాలామంది క్రియేటర్స్కి ఇంకా ఇది రాలేదు. May 12th నుండి ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా ఇది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు కూడా దీన్ని ఆన్ చేసుకోండి. ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను. ఒకసారి ఇక్కడ ఏదైతే మన ఛానల్కి వచ్చిందో దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏదో ఒక వీడియో అనేది తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసి ఏదైతే 8 మినిట్స్ రీసెంట్గా అప్లోడ్ చేసిన ఒక 8 మినిట్స్ వీడియో అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. తీసుకున్న తర్వాత మానిటైజేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడవచ్చు, నేను ఇక్కడ మిడ్ రోల్ యాడ్స్ అనేది ఆన్ చేశాను. కింద చూసుకున్నట్టయితే ఇక్కడ నాకు మేనేజ్ యాడ్ స్లాట్స్ అని రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మీకు ఇప్పుడు చెక్ చేసుకున్నా సరే అప్డేట్ అనేది రాకముందు వరకు కూడా మీకు ఇక్కడ ఏమని వస్తుందంటే రివ్యూ రీప్లేస్మెంట్స్ అని రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏదైతే మేనేజ్ యాడ్ స్లాట్స్ అనేది వచ్చినట్టయితే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నేను ఇంతకుముందు చూపించిందా ఏదైతే అప్డేట్ అయితే వచ్చిందో అందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ స్లాట్ అనేది యూట్యూబే సెలెక్ట్ చేస్తుంది. ఏ విధంగా సెలెక్ట్ చేస్తుంది అంటే ఆడియన్స్కి ఇంటరప్ట్ అవ్వకుండా, ఆడియన్స్ అక్కడ వ్యూయర్ ఎక్స్పీరియన్స్ అనేది కోల్పోకుండా ఎక్కడైతే బ్రేక్ పాయింట్ ఉంటుందో, కొన్నిసార్లు మన వీడియోలో మనము కొంత బ్రేక్ అనేది తీసుకుంటాము, లేకపోతే కొంత మ్యాటర్ అనేది చెప్పి ఆ తర్వాత వేరే మ్యాటర్కి మూవ్ అవుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న బ్రేక్ పాయింట్ అనేది వచ్చినప్పుడు ఆ విధంగా యూట్యూబ్ అయితే అక్కడ మనకు ఆటోమేటిక్గా యాడ్స్ అనేది ప్లేస్ అయితే చేయడం జరుగుతుంది. నార్మల్గా మనం మాన్యువల్గా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడుతూనే ఉంటాను, ఇక్కడ యాడ్ అనేది ప్లే చేశాను అనుకోండి, ఇక్కడే కట్ అయిపోయి డైరెక్ట్గా ఇక్కడ నుండే మీకు యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ విధంగా అవ్వకుండా యూట్యూబ్ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ కింద మీకు దానికి సంబంధించి ఆటోమేటిక్ యాడ్ స్లాట్కి సంబంధించి టిక్ మార్క్ కూడా చూపిస్తుంది. దాన్ని మనం ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చింది. ఎక్కడెక్కడైతే మనం బ్రేక్ పాయింట్ తీసుకుంటున్నామో ఆ పాయింట్స్లో ఇక్కడ మనకు యాడ్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఈ టిక్ అనేది తీసేసి మనము మాన్యువల్గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైన ఇన్సెట్ యాడ్ స్లాట్ అని మాన్యువల్గా మళ్ళీ నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మీరు పైన గమనించవచ్చు పెండింగ్ రివ్యూ అని రావడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను అక్కడ పెండింగ్ రివ్యూ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు కింద గమనించినట్టయితే మనకు ఆటోమేటిక్ యాడ్ స్లాట్ కూడా ఉంటుంది, దానికి కూడా ఆన్ చేసుకోవచ్చు. ఈ రెండు విధాలుగా మీరు ఆన్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మీరు మాన్యువల్గా ఇప్పుడు ఏదైతే యాడ్ బ్రేక్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ యూట్యూబ్ అయితే రివ్యూ చేస్తుంది. అక్కడ ఆడియన్స్కి ఇంటరప్ట్ అవుతుందా లేదా అనేది రివ్యూ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా రివ్యూ చేసి మీకు ఒక రిజల్ట్ ఇస్తుంది. ఆ తర్వాత మీరు ఆ యాడ్ అనేది అక్కడ
ఏదైతే స్లాట్ అనేది పెట్టుకున్నారో, యాడ్ బ్రేక్ అనేది పెట్టుకున్నారో దాన్ని ఉంచుతారా, రిమూవ్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఈ విధంగా చేయడం వల్ల వ్యూయర్కి ఎక్కడ కూడా మీ వీడియోలో ఇంటరప్ట్ అనేది ఉండదు. ఓన్లీ ఏదైతే బ్రేక్ పాయింట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే యాడ్స్ అనేది ప్లే అవ్వడం వల్ల వారు కూడా మీ వీడియోని ఎక్కువసేపు చూసే అవకాశాలు అయితే ఉంటాయి. దాని ద్వారా కూడా మీ రెవెన్యూ అనేది పెరగడం అయితే జరుగుతుంది. సో యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ అనేది ప్రజెంట్ అయితే కొంతమంది క్రియేటర్స్కి అయితే టెస్టింగ్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. త్వరలోనే మే 12 నుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆప్షన్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏదో ఒక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ లేకపోతే ఆటోమేటిక్గా మీరు స్లాట్ అనేది పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.